హైదరాబాద్లో శ్రీరామ నవమి వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. కూకట్పల్లిలో 400 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన రామాలయంలో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఆలయంలో పట్టాభి రామచంద్రమూర్తి కొలువు తీరారు. రాములోరి కళ్యాణాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 15,000 మంది కళ్యాణోత్సవాన్ని తిలకించేలా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ ఆలయం నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కల్పన లైవ్ ద్వారా అందిస్తారు. కల్పన, ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది ఆలయం దగ్గర? కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? అనుశ్రీ, మనం చూసుకోవచ్చు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లోని రాములోరి ఆలయంలన్నీ కూడా అత్యంత వైభవంగా సుందరంగా కూడా తీర్చిదిద్దారు. ఈరోజు కళ్యాణం కూడా ఎంతో వైభవంగా జరగనుంది. ప్రస్తుతం నేను కూకట్పల్లిలో ఉన్న అత్యంత పురాతనమైన టెంపుల్లో ఉన్నాను. ఇది పట్టాభి రామచంద్రమూర్తిగా ఇక్కడ శ్రీ రాములోరు కూడా కొలువి తీరారు. మరి ఈ రోజు అత్యంత వైభవంగా కూడా ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని కూడా తిలకించేందుకు దాదాపు 15,000 మంది కూడా ఇక్కడికి విచ్చేయబోతా ఉన్నారు. మరి ఈ రోజు ఈ కళ్యాణంలో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, సో ఎన్ని గంటలకు కళ్యాణం జరగబోతా ఉంది, సో ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఈ ఆలయంకి సంబంధించిన పంతులు గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి సార్, ఈ రోజు ఇక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు జరగనున్నాయి? అవదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం, హైదరాబాద్ కూకట్పల్లి గ్రామం. ఇది 436 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఇక్కడ ఉండేటువంటి రామచంద్రస్వామి పట్టాభిషిక్తుడై ఎడమవైపు అమ్మవారిని కూర్చోబెట్టుకొని కుడివైపు లక్ష్మణస్వామి, మళ్ళీ భరత శత్రుఘ్నులు పరివారం అందరూ కూడా ఇక్కడ కలిగి ఉంటారన్నమాట. ఇక్కడ ఉగాది నుంచి పురస్కరించుకొని చైత్రశుద్ధ పౌర్ణమి వరకు కూడా 15 రోజుల పాటు ఉత్సవాలన్నీ కూడా జరుగుతాయి. ఈరోజు మహావైభవంగా శ్రీరామనాయుడు ఒక 40,000 మంది భక్తులందరూ కూడా పాల్గొని ఉంటారు ఈ కళ్యాణంలో. చైత్రశుద్ధ పౌర్ణమి నాడు ఇక్కడ రథోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మహావైభవంగా ఈ 9 రోజుల పాటు కూడా ఇక్కడ జరిగేటువంటి స్వామివారికి ఉత్సవాలు, రథోత్సవము, చక్రస్నానము, మహాపూర్ణాహుతి, కళ్యాణోత్సవం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మనందరికి కూడా జరుగుతాయి. ఈరోజు 10:30 గంటలకి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము మనకి ప్రారంభమవుతుంది. సో చూస్తూ ఉన్నాం కదా, ఈరోజు 11 అయితే కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి కూడా దాదాపు 15,000 మంది పైగా ఇక్కడ విచ్చేయను ఉన్నారు. దాదాపు ఈ టెంపుల్లో వీఐపీ తాపిగడి కూడా ఎక్కువగా ఉంటుంది. మరి దానికి సంబంధించి ఇక్కడ ఈఓ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాం. చెప్పండి సార్, ఎట్లా ఉంటుంది ఇక్కడ కళ్యాణంకి సంబంధించి వీఐపీ తాకిడి? జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క కళ్యాణం సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవానికి ఈ చుట్టుపక్కల కుక్కడపల్లి కాకుండా మిగతా చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా ఈ స్వామివారి కళ్యాణానికి ఇస్తారు. వీరందరూ విచ్చేసిన వారి అందరికీ తగిన ఏర్పాట్లు, మంచినీటి వసతి కానీ, భోజన సదుపాయం కానీ, కళ్యాణోత్సవంకు వాళ్ళకు ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ తీర్థప్రసాదాలు క్యూ లైన్ పాటించి అందరికీ తీర్థప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నారు. సో చూస్తూ కదా, అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారు. దాదాపు పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు మనం చూసుకోవచ్చు, క్యూ లైన్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చారు. సో ఈ రోజు రాముడిని దర్శించుకున్న పుణ్యం కలుగుతుందని చెప్పేసి, కళ్యాణం చూసినా కూడా వాళ్ళకి ఎంతో భాగ్యం కలుగుతుందని చెప్పేసి కూడా చాలా మెంబర్స్ వస్తూ ఉన్నారు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రోజు నగరంలో కళ్యాణం ఈ కూకట్పల్లిలో ఎంతో వైభవంగా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కల్పన.